ఏపీ సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భేటీ అయ్యారు. సిట్ నివేదికలోని అంశాలపై సమీక్షించినట్టు సమాచారం. అలాగే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ, భద్రతా చర్యలపై చర్చించారు. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఈ చర్చలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎటువంటి అంశాలపై చర్చించారు? చీఫ్ సెక్రటరీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలు భేటీ అయ్యారు. ప్రధానంగా నిన్న ఆ సిట్ అందించినటువంటి నివేదిక, వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ అందించినటువంటి నివేదికలో పోలీస్ వైఫల్యం పైన చాలా స్పష్టంగా సిట్ ఆ నివేదికలో పేర్కొంది. సో దాదాపుగా 1100 మంది నిందితులు ఏవైతే ఈ ఘటనలు చోటు చేసుకున్నట్టు సుమారుగా 1370 మంది పైన ఆ నిందితులు ఉంటే అందులో 1100 మందిని ఇప్పటికీ కూడా పోలీసులు పట్టుకోనటువంటి వైనం కానీ, అదేవిధంగా ఎన్నికల సమయంలో జరిగినటువంటి అకస్మాత్తుగా చేసినటువంటి బదిలీల వల్ల చెలరేగినటువంటి హింస, ఈ అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆ సిట్ నివేదికను పూర్తిగా ఇవాళ సమీక్షించారు చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ఆ నివేదికను పంపినటువంటి నేపథ్యంలో మళ్ళీ హింస చెలరేకొంది. ఎందుకంటే జూన్ 4వ తేదీన ఆ కౌంటింగ్ ప్రక్రియ ఉంది కాబట్టి కౌంటింగ్ ప్రక్రియను చాలా పకడ్బందీగా నిర్వహించాలి. ఇప్పటికే రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చింది ఎన్నికల అనంతర హింస పైన, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి హింస, అదేవిధంగా దాంతోపాటు పోలీసులు భాగస్వాములై జరిగినటువంటి హింస నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని చీఫ్ సెక్రటరీ ఆదేశించారు. సో కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి ఎటువంటి భద్రతా చర్యలు చేపడుతున్న అంశం పైన డీజీపీతో రివ్యూ చేశారు. అదేవిధంగా ఈ సిట్ ఇచ్చినటువంటి వివరాల్లో ఇంకా కొత్తగా చేర్చాల్సినటువంటి కేసులు ఎవరి మీద అయితే ఎఫ్ఐఆర్లు చేర్చాలో వాటికి సంబంధించి, అదేవిధంగా పోలీసుల వైఫల్యానికి సంబంధించి తదుపరి ప్రక్రియ, ఎందుకంటే ఇద్దరు ఎస్పీలు సస్పెండ్ చేసిన తర్వాత ఒక ఎస్పీని బదిలీ చేశారు. ఈ ముగ్గురికి ఇప్పటికే ఏదో అభియోగాలు నమోదు చేశారు. ఈ ముగ్గురు పైన వాళ్ళని లిఖితపూర్వకంగా కూడా వివరణ కోరారు. అయితే ఈ శాంతి భద్రతల వైఫల్యానికి, అదేవిధంగా పోలీసులు ముందస్తు ఆ ప్రణాళిక లోపం ఎక్కడుందో గుర్తించినటువంటి సిట్ ఇప్పుడు దాన్ని మళ్ళీ పునరావృతం కాకుండా, ఈ ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా, మరీ ముఖ్యంగా జూన్ 4 తర్వాత లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్ళీ హింస చెలరేకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపైన సిఎస్, అదేవిధంగా డీజీపీ సమీక్ష చేశారు. ఈసీకి ఇచ్చినటువంటి నివేదిక, దాని తదుపరి ఇంకా పూర్తి స్థాయి కొనసాగాల్సినటువంటి సిట్ విచారణ పైన కూడా సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ఈ సిట్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా పోలీసులపైన చర్యలు తీసుకోవడం, రెండోది మళ్ళీ హింస చెలరేకుండా ఇప్పటికే కేంద్ర బలగాలు వచ్చినటువంటి నేపథ్యంలో అటు కేంద్ర బలగాలను సమన్వయపరుచుకుంటూ రాష్ట్రంలో ఇప్పటికీ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ, కొత్తగా వెళ్ళినటువంటి ఎస్పీలు ఏ విధంగా అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి, మళ్ళీ ఇతర ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా సెన్సిటివ్ ప్లేసెస్ ఉంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశానికి సంబంధించి రివ్యూ చేశారు. ప్రధానంగా కౌంటింగ్ సెంటర్ల చుట్టుపక్కల దాదాపుగా 2 కిలోమీటర్ల వరకు కూడా ఎటువంటి సాధారణ కార్యకలాపాలు కూడా జరగడానికి వీలు లేకుండా, అక్కడ మళ్ళీ ర్యాలీలు అటువంటి వాటికి కూడా అనుమతులు ఇవ్వకుండా కొన్ని ప్రత్యేకమైన చర్యలు, ప్రధాన గొడవలు జరగకుండా ఉండడం కోసం, హింస చెలరేకుండా ఉండడం కోసం తీసుకోవాలని ఆదేశించారు. సో ఈ నేపథ్యంలోనే సిట్ ఇచ్చినటువంటి నివేదిక పైన పూర్తిగా సమీక్షించి దానిపైన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశించడం, మరొకవైపు పటిష్ట భద్రతా చర్యలు కౌంటింగ్ నాటికి కూడా తీసుకోవాలని సిఎస్ ఈ సమీక్షలు ఆదేశించినట్టు తెలుస్తుంది. అన్న